ఇప్పుడు భారతదేశం ఒక కీలకమైన మలుపులో ఉంది. ఒకవైపు దేశ రాజకీయ భవిష్యత్తుపై చాలా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే దేశ సరిహద్దుల లోపల, బయట భద్రతాపరమైన ముప్పులు కూడా పెరుగుతున్నాయి. ఈరోజు మనం ఈ సంక్లిష్టమైన పరిస్థితిని కొంచెం విడమర్చి చూద్దాం. దేశాన్ని ముందుకు నడిపిస్తున్నా, అలానే వెనక్కి లాగుతున్న శక్తులేంటో అర్థం చేసుకుందాం. బుల్డోజర్ చాలా పవర్ఫుల్ పదం కదా. గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై జరుగుతున్న రాజకీయ యుద్ధం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఒక్క మాట చాలు చెప్పటానికి. సరే, అసలు ఈ వివాదమేంటి లోతుగా చూద్దాం. విషయమేంటంటే 20 ఏళ్ల నాటి గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ఎంజీఎన్ఆర్జీఏ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇందులో కొన్ని మార్పులు తీసుకురావాలని చూస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దాన్ని పూర్తిగా కూల్చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇది కేవలం మాటల గొడవ కాదు, కోట్లాది మంది బతుకులకు సంబంధించిన విషయం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ప్రతిపక్షాలు సోనియాగాంధీ నాయకత్వంలో ఈ కొత్త జీరామ్జీ బిల్లును గ్రామీణ పేదలపై దాడిలా చూస్తున్నాయి. అధికారం మొత్తం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆరోపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఏమో ఇవి అవసరమైన సంస్కరణలు అని వాదిస్తోంది. ఈ స్లైడ్లో ఒక ముఖ్యమైన తేడా గమనించండి. పాత పథకం డిమాండ్ ఆధారితం, అంటే మీరు పని అడిగితే ప్రభుత్వం పని ఇవ్వాల్సిందే. కాని కొత్త పథకం నిబంధన ఆధారితం అంటున్నారు. ఇది ఆ గ్యారంటీని బలహీనపరుస్తోందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాల దృష్టిలో ఇది కేవలం చట్టాన్ని మార్చడం కాదు, 20 ఏళ్లుగా కరువులో, కష్టకాలంలో కోట్లాది గ్రామీణ కుటుంబాలకు చివరి ఆసరాగా నిలిచిన ఒక సామాజిక భద్రతా వ్యవస్థను బలహీనపరచడమే. ఈ మార్పు ఆ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని వాళ్లు గట్టిలా వాదిస్తున్నారు. అయితే ప్రభుత్వం వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వాళ్ల దృష్టిలో ఇది కూల్చివేత అస్సలు కాదు, ఇది ఒక మరమ్మతు. పాత వ్యవస్థలో అవినీతి, అసమర్థత బాగా పెరిగిపోయాయని, దాన్ని ఆధునికీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్లు చెప్తున్నారు. ఇక బీజేపీ తమ వాదనకు బలంగా ఈ నంబర్లను చూపిస్తోంది. పాత సిస్టంలో చాలా లోపాలున్నాయని, కేవలం 2024-25లోనే 193 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపిస్తున్నారు. వాళ్ల డేటా చూడండి. ఈ చెల్లింపులు 37% నుంచి దాదాపు 100%కి పెరిగాయి. ఆధారాధారిత చెల్లింపులైతే 0 నుంచి ఏకంగా 12 కోట్లకు చేరుకున్నాయి. సో వాళ్ళు చెప్పేదేంటంటే, మేము ఇప్పటికే సిస్టంను క్లీన్ చేశాం, ఇప్పుడు దాన్ని ఇంకా బెటర్ చేస్తున్నాం, అంతే. ఢిల్లీలో రాజకీయాలు ఇలా వేడెక్కుతుంటే, మరోవైపు దేశభద్రత విషయంలో కూడా కొన్ని ఆందోళనాకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ వాదోపవాదాలకు దూరంగా దేశం అనేక తీవ్రమైన అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటిది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ. ఈ నిషేధిత సంస్థపై ఎన్ఐఏ చాలా సీరియస్ ఆరోపణలు చేసింది. అదేంటంటే, వాళ్ళు ఇండియాలో ఒక ఖలీఫత్ ఏర్పాటు చేయడానికి పక్క దేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకోవాలని చూశారట. ఇది చాలా చాలా తీవ్రమైన విషయం. అదే సమయంలో కాశ్మీర్లో ఏళ్లుగా హింసకు కారణమైన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన సయ్యద్ సలావుద్దీన్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం ఒక ముఖ్యమైన ముందడుగు. ఇక పంజాబ్లో అయితే భద్రతా దళాలు ఒక ప్రమాదకరమైన నార్కో టెర్రర్ ముఠాను పట్టుకున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ స్మగ్లింగ్ మాత్రమే కాదు, స్పైయింగ్, ఆయుధాల సరఫరా, చివరికి గ్రెనేడ్ దాడుల వరకు అన్నింటికీ లింకులు బయటపడ్డాయి. ఇది మన దేశ భద్రతకు ఎంత సంక్లిష్టమైన ముప్పుందో చూపిస్తుంది. ఈ భద్రతా సమస్యలన్నీ ఒకవైపు జరుగుతుంటే, దేశంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. ఇది ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ రాజకీయ గొడవలు దేశాన్ని ఇంకా బలహీనపరుస్తున్నాయా? మన భద్రతా సవాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టంగా మారుతోందా? పశ్చిమ బెంగాల్ నుంచి పంజాబ్ వరకు ఇలాంటి ఘటనలు చూస్తుంటే దేశ రాజకీయాల్లో విభేదాలు ఎంత లోతుగా ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది. దేశం లోపలై సవాళ్లు ఉంటే సరిహద్దుల దగ్గర కూడా కాపలా కాయాలి. అయితే ఈ రోజుల్లో యుద్ధం కేవలం సైనికులతోనే కాదు, డిజిటల్ ప్రపంచంలో కూడా జరుగుతోంది. తప్పుడు సమాచారమే ఇక్కడ పెద్ద ఆయుధం. భారత వాయుసేనకే గర్వకారణమైన రఫేల్ యుద్ధ విమానం ఇప్పుడొక పెద్ద డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్కి టార్గెట్ అయింది. ఈ టైమ్లైన్ చూడండి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఫేక్ సీఈఓ లెటర్లు, భారత విదేశాంగ మంత్రి పేరుతో నకిలీ పత్రాలు, ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి. ఇది ఏం చూపిస్తోందంటే, ఇప్పుడు యుద్ధం సరిహద్దుల్లోనే కాదు,
మన ఫోన్లలో కూడా జరుగుతోంది. డిజిటల్ దాడులే కాదు, మనకు ప్రత్యక్ష ముప్పులు కూడా ఉన్నాయి. జమ్మూలో ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లాంటి హై సెక్యూరిటీ ఏరియా దగ్గర ఒక చైనీస్ రైఫిల్ టెలిస్కోప్ దొరకడమంటే అది చాలా పెద్ద అలారం బెల్. ఉగ్రవాదుల నిఘా ప్రయత్నాలకు ఇది సంకేతం కావచ్చు. అయితే అన్ని వార్తలు చెడ్డవేమీ కాదు. సరిహద్దుల్లో టెన్షన్ ఉన్నా సరే కొన్నిసార్లు మంచి సహకారం కూడా కనిపిస్తుంది. పొరపాటున బంగ్లాదేశ్లోకి వెళ్లిన మన బీఎస్ఎఫ్ జవాన్ను వాళ్లు సురక్షితంగా తిరిగి అప్పగించారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రొఫెషనలిజంని, సరైన ప్రోటోకాల్స్ను చూపిస్తుంది. సరే, ఇన్ని రాజకీయ, భద్రతా సవాళ్ల మధ్య కూడా భారతదేశం భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. భారీ ప్రాజెక్టుల నుంచి ఐక్యత సందేశాల వరకు దేశం ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తోంది. 22,267 కోట్లు బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి తలపెట్టిన ప్రతిష్టాత్మక టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్కి అదానీ గ్రూప్ వేసిన బిడ్డిది. ఇది కేవలం ఒక రోడ్డు కాదు, భారతదేశ నగరాల భవిష్యత్తు ఎంత పెద్దగా ఉండబోతోందో చెప్పే ఒక సంకేతం. చూశారుగా, ఒకవైపు తీవ్రమైన రాజకీయ పోరాటాలు, మరోవైపు కళ్ల ముందు కనిపిస్తున్న భద్రతా ముప్పులు, ఇంకోవైపు భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలు, ఐక్యత కోసం పిలుపులు. ఇదంతా చూశాక మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఇంతటి వివాదాలు, ప్రమాదాల మధ్య ఒక దేశంగా భారతదేశం తన దారిని ఎలా కనుక్కుంటుంది? దీనికొచ్చే సమాధానమే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.